తెలంగాణ రాష్ట్రం నలుమూలల 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కార్మిక శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారు, కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, హైదరాబాద్ నగర ప్రథమ పౌరురాలు గద్వాల విజయలక్ష్మి గారు, హైదరాబాద్ మేయర్ గారు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎంఐఎంకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, రేపటి భవిష్యత్తుకు పునాదులేసే మా యువ మిత్రులందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ఇక్కడున్న మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు రేపు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈనాడు దేశంలో 2.5% జనాభా ఉన్న మనము 5% జీడిపిని ఇస్తున్నాం ఈ దేశానికి. రాబోయే రోజుల్లో ఈ 5%ని 10%కి పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే చదువుతో పాటు ఈ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలి అనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే టాటా సంస్థతో ఎంఓయూ చేసి పోయిన సంవత్సరం సరిగ్గా ఇదే సమయంలో ఇదే మల్లెపల్లిలో ఇక్కడనే 4 ఏటీసీల కోసం పునాది రాయి వేసుకోవడం జరిగింది. ఆ రోజు కొంతమంది విమర్శించారు, ఇది పునాది రాళ్లలాగానే మిగిలిపోతాయని. ఆనాడు నేను చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో లేదా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదట 1956లో ఐటీఐలను ప్రారంభించడం జరిగింది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిది 1956లో ప్రారంభించారు. ఆ తర్వాత కాలక్రమేణా తెలంగాణ రాష్ట్రంలో 65 ఐటీఐలుగా ఇవన్నీ పెరుగుతూ వచ్చినాయి. ఒకప్పుడు ఐటీఐలో చదువుకున్న వాళ్ళకు, శిక్షణ పొందిన వాళ్ళకు కొంతమేరకు ఉద్యోగాలు వచ్చేవి. కాలక్రమేణా అక్కడ నేర్పిస్తున్న సాంకేతిక నైపుణ్యానికి సమాజంలో అవసరాలకి సంబంధమే లేకుంటే తెగిపోయింది. ఆ బంధం పూర్తిగా విడిపోయింది. ఏ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఈ గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేద రైతులు, కార్మికుల యొక్క పిల్లలు పెద్ద ఉన్నత చదువులు చదువుకోకపోయినా సాంకేతిక శిక్షణ పొంది సాంకేతిక నైపుణ్యాన్ని సాధిస్తే ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుని భవిష్యత్తులో బాగుపడడానికి అవకాశం ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరోజు కూడా ఆనాటి పాలకులు ఈ దిశగా ఆలోచన చేయలే. నేను, మా మిత్రులు శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులను ఆకర్షించడానికి దావోస్కి వెళ్ళినప్పుడు టాటా సంస్థల చైర్మన్ కలవడం జరిగింది. వారితో చర్చించినప్పుడు టాటా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ విద్యార్థులు దొరకడం లేదు, మేము ఉద్యోగాలు ఇస్తామన్నా ఆ శిక్షణ ఉన్న వాళ్ళు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో లేరు అని చెప్పి వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది.
అప్పుడు వారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆనాటి అధికారులతో మాట్లాడి ఈ ఐటీఐలు నిర్వీర్యమైపోయినాయి కదా, ఈ ఐటీఐలను పునరుద్ధరించాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేసి మిత్రుడు శ్రీధర్ బాబు గారి సూచన తీసుకొని ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఈ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా, ఈరోజు నిజాన్ని మీరు కళ్ళతో చూసిండ్రు, నిజాం మీ కళ్ళతో చూసిందే మీ నమ్మకం. ఆనాడు మేము చెప్పినప్పుడు చాలామంది అనుమానాలు వ్యక్తం చేసి, వేదిక మీద ఉన్న వాళ్ళు మంత్రులే కాదు, ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా ఈరోజు ఈ మల్లెపల్లిలో ప్రారంభించిన 4 ఏటీసీలు ఈరోజు ఎంత అద్భుతంగా ఉన్నాయో, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో కూడా వాళ్ళ కాలేజీలో వాళ్ళ ఇన్స్టిట్యూట్స్లో లేని ఎక్విప్మెంట్ ఈరోజు ఇక్కడికి వచ్చింది. దీనికి కారణం ఈ 65 ఏటీసీలలో 2400 కోట్ల రూపాయల పెట్టుబడి ఖర్చు అయింది. ఈ 2400 కోట్లు ప్రభుత్వం ఏమైనా ఖర్చు పెట్టిందని మీరు అనుకుంటున్నారేమో. లేదు, ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే. టాటా సంస్థతో నేను మిత్రుడు శ్రీధర్ బాబు మాట్లాడి 2100 కోట్ల రూపాయలు టాటా సంస్థతో ఈరోజు ఖర్చు పెట్టించి ఈరోజు సాధ్యమైంది. సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏంది లేదు, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనే కంటే మన దగ్గర ఆలోచన ఉందా లేదా, ఆ ఆలోచనలో చిత్తశుద్ధి ఉందా లేదా అనే దాన్ని బట్టి మన నిర్ణయాలు, మన పరిపాలన ముందుకు సాగుతుంది. మా చిత్తశుద్ధికి, మా పరిపాలనకు ఉదాహరణనే ఈరోజు ప్రారంభించుకున్న 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈరోజు వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. దాదాపుగా ఈ ఒక్కొక్క ఏటీసీలో 170-180 మంది 200 మంది చేరుతున్నారు. 90% ఉద్యోగాలు ఆల్రెడీ చేరి శిక్షణ పొందిన వాళ్ళకు 90% పైగా ఉద్యోగాలు దొరికినాయి. ఇవి సరిపోవు, భవిష్యత్తులో ఇంకా పెంచాలన్న ఆలోచనతోని ఇంకొక 51 ఏటీసీలను ఈరోజు అదనంగా మంజూరు చేసినాం. రాబోయే సంవత్సరంలో ఆ 51ని కూడా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో 116 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నిరుద్యోగ తెలంగాణ యువతకు శిక్షణ ఇప్పించడం, వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. మిత్రులారా, నిరుద్యోగ సోదరులారా, ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు 178 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్గా పట్టా తీసుకొని బయటకు వస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల బాధ, ఆ విద్యార్థుల యొక్క ఆలోచన చూస్తే మన వ్యవస్థ ఎంత దెబ్బతినిపోయిందో నాకు అర్థమవుతుంది. కొడంగల్ నియోజకవర్గం నుంచి ఇతర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు వస్తారు. సార్, మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు, నౌకరీ ఇప్పియని. ఎక్కడొస్తాయని ఆ పిల్లగాడిని అడిగితే వాడికి ఉద్యోగం ఎక్కడొస్తుందో వాడికి తెలియదు. పోనీ అప్లికేషన్ రాయరా అంటే వాడికి అప్లికేషన్ రాయడానికి వస్తలేదు. మరి ఎట్లనే ఇట్లా అంటే ఇక నువ్వే ఎత్తుకు సార్, ఏంటన్న నౌకరీ, నువ్వే నౌకరీ పెట్టి సార్, నువ్వే అప్లికేషన్ రాసుకో సార్, నువ్వు ముఖ్యమంత్రి కదా అని వాళ్ళ తల్లిదండ్రులు అంటారు. ఎవరైనా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ ఒక వ్యక్తిని తీసుకుంటున్నాడంటే ₹1 జీతం ఇస్తే 10 రూపాయలు సంపాదించుకోవాలని వాళ్ళు ఉద్యోగం ఇస్తారు తప్ప, ముఖ్యమంత్రి చెప్పిండానో, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పిండానో ఈరోజు అట్లా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు లేవు. మీకు ఏదైనా ఉంటే మీ గ్రామంలో స్కూల్ బిల్డింగ్ కావాలంటే మేము కట్టిస్తాం కానీ, లేదో దేవాలయం కావాలంటే సాయం చేస్తాం కానీ, అర్హత లేని వాళ్లకు చిన్న ఉద్యోగం కూడా మేము ఇవ్వము అని చెప్పి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలన్నీ స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే పేరుకే ఇంజనీరింగ్ పట్టా, ఆ ఇంజనీరింగ్ పట్టా సాంకేతిక నైపుణ్యం లేకపోతే నాలుక గీసుకోవడానికి కూడా ఉపయోగం లేని పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉత్పన్నమైనవి. అందుకే ఆలోచన చేయండి అని చెప్పి మా యువతకు చెప్తున్నా. అందుకే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నది ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను, స్కిల్ యూనివర్సిటీని, స్పోర్ట్స్ యూనివర్సిటీని. ఇవన్నీ ఎందుకు ప్రారంభిస్తున్నామంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి, తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యాన్ని సాన పట్టాలి, వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ తెలంగాణ రాష్ట్ర సాధననే అక్కడ కూర్చున్న నిరుద్యోగ యువత పోరాటం వల్ల వచ్చింది. వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని.
పాలకుల నిర్లక్ష్యం వల్ల 10 సంవత్సరాలు ఏది జరగలే. కానీ ఈనాడు మీ సోదరుడు మీలో నుంచే ఒక 20 సంవత్సరాలు వెనకపోతే మీలాకనే నేను కూడా అక్కడ కూర్చున్నవాడినే. 2006 కంటే ముందు నేను కూడా మీలా పెద్ద నాయకులు సమావేశాలు పెడితే వేదిక ముందు మీలాగా ప్రేక్షకుడుగా కూర్చున్నోనే. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా అంటే నిరంతరం కష్టపడి పని చేయడం వల్ల, మీరందరూ ఆశీర్వదించే అవకాశం ఇవ్వడం వల్ల. అందుకే ఈరోజు మీరందరూ డిగ్రీ గురించి ఆలోచన చేయకండి, మీకు వచ్చిన సాంకేతిక నైపుణ్యం గురించి ఆలోచన చేయండి. ఇవాళ నేను మాట ఇస్తున్నా మీకు, నేను సౌత్ కొరియా, జపాన్, తైవాన్, జర్మనీ లాంటి దేశాలు చాలా వాటితో మాట్లాడినా, రష్యా లాంటి దేశాలతో మాట్లాడినాం, వెళ్ళి చూసి వచ్చినాం. లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అమెరికా ఒక్కటే కాదు, విదేశీ ఉద్యోగాలు. అమెరికాకి వెళ్ళాలంటే ఇంజనీరింగ్లో ఐటీ చదువుకొని ఉండాలని గతంలో మనకున్న పరిస్థితి. ఇవాళ ఇంజనీరింగ్ చదువుకోకపోతే, ఐటీ రాకపోతే ఉద్యోగమే రాదు అన్న ఒక అపోహలల్లో మనం బతుకుతున్నాం. అది తప్పు. టామ్కామ్ అని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సంస్థను ఏర్పాటు చేసి జపాన్కి పంపిస్తే, నేను జపాన్ పర్యటన పోయినప్పుడు పిల్లలు వచ్చి కలిసిండ్రు. ఏమై మీరు ఇక్కడ ఉన్నారంటే, మీ ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపించింది సార్, నేను 3 లక్షల రూపాయల జీతంతో జపాన్లో ఉద్యోగం చేస్తున్నా సార్ అని చెప్పిండు. 40 మంది వచ్చి కలిసిండ్రు. నాకు చాలా సంతోషమైంది. దేశంలో మన ఊరి పిల్లలు, మన పిల్లలు మన ప్రభుత్వం పంపిస్తే జపాన్లో కూడా ఉద్యోగాలు సాధించిందని. ఇవాళ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ట్రైనింగ్ పొందుతున్న వాళ్ళకి నేను ఒకటే మాట ఇవ్వదలుచుకున్నా, పని నేర్చుకోండి, ఫోకస్ పెట్టండి. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, చైనా లాంటి దేశాలు కూడా మన ముందు మొక్కరిల్లే రోజు వస్తుంది. ఇవాళ అమెరికా ఎట్లయితే మన ముందు మొక్కరిల్లిందో, రేపు మీ సాంకేతిక నైపుణ్యంతో మీ విదేశాలలో బాగా బ్రతకాలన్న మీ కళలు సాకారం అవ్వడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఒక మాట చెప్పారు. గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు జమీందారుల దగ్గర ఉంటే ఆ భూములు తీసుకొని పేదలకు పంచిపెట్టారు. ఆనాడు ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉన్నప్పుడు ఇండ్ల పట్టాలు ఇచ్చిండ్రు, ఇండ్లు ఇచ్చిండ్రు, వ్యవసాయానికి భూములు ఇచ్చిండ్రు. ఇవాళ ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు. ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి భూమి లేదు. శ్మశాన వాటికల కోసం కేటాయిద్దామంటే భూమి లేదు. ఇక పేదలకు భూమి ఇవ్వడం అనేది, పేదరికాన్ని నిర్మూలించడానికి భూములు ఇవ్వాలంటే అసాధ్యమైన పని. మరి పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాలి, ఇది ఆలోచన చేయాలి. అందుకే నేను మన ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన, చదువు ఒక్కటే పేదరికాన్ని రూపుమాపుతుంది, సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపుతుంది. ఇవాళ మీరు చదువుకొని బాగుపడి ఉద్యోగాన్ని సాధిస్తే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది, సమాజం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, సమాజంలో, సంఘంలో మీ గుర్తింపు పెరుగుతుంది. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది, సాంకేతిక నైపుణ్యం ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. మీ తలరాతలు మారాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఈ ప్రభుత్వం మీకు అవకాశాలు ఇస్తుంది, ఈ ప్రభుత్వం మీకు వసతులు ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను వినియోగించుకోండి. తద్వారా సాంకేతిక నైపుణ్యాన్ని సాధించడమే కాదు, చదువుకోండి, గొప్పగా రాణించండి. ఇవాళ సత్య నాదేళ్ల ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్నాడంటే చదవడం వల్లనే. చదువు లేకపోతే, సాంకేతిక నైపుణ్యం మనలో లేకపోతే ఈరోజు ఎందుకు గొరగాకుండా పోతాం. ఈ మధ్యకాలంలో గంజాయి కేసులు మేము పట్టుకుంటున్నాం. చెప్పడానికి బాధగా ఉంది. గంజాయి సరఫరా చేసేవాళ్ళు చాలా వరకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లలే సరఫరా చేస్తారు. ఇంజనీరింగ్ అయిపోయినాక ఉద్యోగం దొరకక మొదట వాడు అలవాటు చేసుకొని, అలవాటు నుంచి అవసరాల కోసం గంజాయి వ్యాపారం చేసే పరిస్థితులు ఈరోజు తెలంగాణలో దాపురించినాయి. ఇది తెలంగాణ సమాజానికి పట్టిన చీడ. దీన్ని వదిలించాల్సిన అవసరం ఉంది. వ్యసనాల వైపు వెళ్ళకండి. వ్యసనాల బారిన పడ్డారంటే మీ తల్లిదండ్రుల దుఃఖాన్ని మీరు అంచనా కూడా వేయలేరు. ఒకప్పుడు ఒక కుటుంబంలో 4, 5 అన్నదమ్ములు ఉండేటోళ్ళు. ఒకరో ఇద్దరు అక్కరకపోయినా 2, 3 బాగుపడితే ఆ కుటుంబాన్ని ఆదుకునేటోళ్ళు. ఇవాళ తల్లిదండ్రుల కలిపి ఒక్క పిల్లగాడో ఒక బిడ్డనో ఉంటుంది. ఆ ఉన్న ఒక్కడు దారి తప్పితే, ఆ ఉన్న ఒక్కడు వ్యసనాలకు బానిస అయితే ఆ తల్లిదండ్రుల యొక్క బాధ ఎట్లుంటుందో యువకులుగా మీరు ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఈ అవకాశాన్ని వాడుకోండి. నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారికి,
మొదట పొన్నం ప్రభాకర్ గారికి ఒక సూచన చేస్తున్నా. ఒకప్పుడు ఐటీఐలో చదువుకుంటే ఆర్టీసీ వాళ్ళు అప్రెంటిషిప్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు ఆర్టీలో తీసుకొని, మరి ఈరోజు ఎందుకు తీసుకుంటలేరో నాకు తెలియదు. మీరు దయచేసి మీ ఆర్టీసీలో ఏటీసీలో చదువుకున్న పిల్లలకు అప్రెంటిషిప్ ఇచ్చి వాళ్ళకు అవకాశం కల్పించి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించడానికి దానకిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పిలిపించుకొని మీరు మీ ఆర్టీసీకి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇక్కడ ట్రైనింగ్ పొందిన విద్యార్థులకు ఆర్టీసీలో అప్రెంటిషిప్ ఇవ్వండి. అదేవిధంగా మిత్రులు శ్రీధర్ బాబు గారికి నా రిక్వెస్ట్, ఆయన కొంచెం బలం ఉన్నోడు, కొంచెం టెక్నిక్ ఉన్నోడు, కొన్ని పనులు నాతో కాకపోతే ఆయనతో చేపిస్తుంటా. ఆర్థిక మంత్రి ఆయనకు చాలా దగ్గర, మేము చెప్తున్నాడు కానీ ఆయన చెప్పంగానే సరే అంటాడు. వచ్చే సంవత్సరం నుంచి ఈ ఏటీసీలలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ప్రతి నెల 2000 రూపాయల స్కాలర్షిప్ అందించడం ద్వారా ఏటీసీలో ఏ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన పట్టణంలో పేదలకు సంబంధించిన పిల్లలు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో జాయిన్ అవుతారో ప్రతి నెల 2000 రూపాయలు వాళ్ళకి స్టైపెండ్ కింద ఇప్పించండి. ఆ పిల్లలకు దొవ్వ ఖర్చులకు ఉండడానికి ఖర్చులకు వెళ్తాయి, ఆ పిల్లలు చదువుకుంటారు. ఆ ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎక్కడెక్కడో ఖర్చు పెడుతున్నాం, కానీ ఇది భవిష్యత్తు పెట్టుబడి, ఇది సంక్షేమ పథకం కాదు, ఇది భవిష్యత్తుకు పెట్టుబడి. మీరు ఎట్లయినా ఆర్థిక మంత్రి గారిని ఒప్పించి ప్రతి నెల ఏటీసీలో చేరే ప్రతి విద్యార్థికి వచ్చే అకాడమిక్ ఇయర్లో 2000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇచ్చేటట్టుగా మీరు నాకు మద్దతుగా మీరే ముందుండి దీన్ని పరిష్కరించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, అన్ని అవకాశాలు ఇస్తుంది ప్రభుత్వం, కానీ మీరు బాగుపడాలి, మీరు నేర్చుకోండి. మీకేం కావాలనో ఈ ప్రభుత్వం చేస్తుంది. మీ సోదరుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. మీ ఆలోచనలు, మీ అవకాశాలను దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తాం. స్కిల్స్ యూనివర్సిటీ అయినా, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అయినా, లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అయినా, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అయినా, ఇవన్నీ కూడా మీ భవిష్యత్తు కోసం, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది. దీన్ని సద్వినియోగం చేసుకోండి, భవిష్యత్తుకి వారధులుగా అవుతారు. జపాన్తో కూడా మనం ఒప్పందం చేసుకున్నాం. జపనీస్ లాంగ్వేజ్ నేర్పడానికి ఈనాడు జపాన్ నుంచి మన టీచర్స్ వస్తారు. ఇక్కడ పిల్లలు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, ఇతర దేశాలకు సంబంధించిన రష్యాలో ఇప్పుడు 30,000 ఉద్యోగ అవకాశ ఖాళీలు ఈరోజు మనల్ని అడుగుతారు. రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల అక్కడ ఉండే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉద్యోగాలు లేక, అక్కడ వాటిని నిర్వహించే వాళ్ళు లేక ఈరోజు మూతపడుతున్నాయి. 30,000 ఉద్యోగాలు ఇవాళ ఇప్పటికిప్పుడు మేము ఉద్యోగ అవకాశాలు ఇస్తాం పంపించండి అన్నారు. 1,000 మందిని మనం పంపించే పరిస్థితి ఉంది. జపాన్లో అయితే 2 లక్షలు 3 లక్షలు ఎన్ని లక్షల మందిని పంపించినా జపాన్లో 70 ఏళ్ళ పైన పడి 120 ఏళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు. వాడు తండ్రి వ్యాపారం చేస్తా తండ్రికి 100 ఏళ్ళు వచ్చేవరకల్లా కొడుకు 70 ఏళ్ళు వచ్చినాయి. తండ్రి వ్యాపారం కొడుకు తీసుకోలేదు, ఆయన కొత్త వ్యాపారం పెట్టుకున్నాడు. ఇప్పుడు తండ్రి రిటైర్ అయ్యి కొడుకు ఇద్దామంటే కొడుకు అది తీసుకుంటలేడు. నాకెందుకని, నేను ఆల్రెడీ లైఫ్లో సెట్ అయిపోయినాను. ఆ 100 సంవత్సరాల తండ్రి నవ యువకుల కోసం చూస్తున్నారు. ఎవరైనా మీ దేశంలో భారతీయులు, ముఖ్యంగా తెలంగాణ యువకులు ఉంటే మా వ్యాపారాలు ఇచ్చి వాళ్ళకి నైపుణ్యాన్ని నేర్పిస్తాం, మీరు జపాన్కి పంపించండి అని చెప్పి ఈరోజు జపాన్లో మనల్ని అడుగుతున్నారు. ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి. అమెరికాకు పోలేకపోతే వచ్చే నష్టం ఏం లేదు. పక్కన జర్మన్, జపాన్, సౌత్ కొరియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. ఆ దేశంలో ఎవరికి పెద్ద ఇంగ్లీష్ కూడా రాదు, మీకు తెలుసో తెలియదు. ఇంగ్లీష్ వస్తే పెద్ద మేధావి అని కొంతమంది పోజులు కొడుతుంటారు. జర్మన్కి ఏం ఇంగ్లీష్ వచ్చు, జపాన్కి ఏం ఇంగ్లీష్ వచ్చు. చైనా ప్రపంచాన్ని శాసిస్తున్న చైనాలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మనిషికి తెలివి ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, పని చేయాల్సిన కమిట్మెంట్ ఉండాలి, వ్యసనాలకు బానిస కావద్దు, గంతే. ఈ 4 కామన్ సెన్స్ ఉంటే 40-50 వేల నుంచి 4 లక్షల వరకు ప్రతి నెల మీరు సంపాదించుకునే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మనం ఈరోజు వారధిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారుతుంది. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లాంటి, తైవాన్ లాంటి దేశాలలో మీరు ఇక్కడ శిక్షణ పొందుతూ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత
మీకు సంబంధించిన పాస్పోర్ట్లు ఇప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. తొందరలోనే దానికి సంబంధించిన మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఒక వింగ్నే ఏర్పాటు చేస్తా ప్రభుత్వంలో, మీకు విదేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, మీ పాస్పోర్ట్ నుంచి మీ ప్రతి వీసా వరకు ప్రాసెస్ చేయడానికి గవర్నమెంట్లో ఒక వింగ్ను ఏర్పాటు చేసి మీ భవిష్యత్తుకు పునాదులు వేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. ధన్యవాదాలు. ఆనరబుల్ సీఎం గారి సందేశాన్ని మనం ప్రత్యక్షంగా విన్నాం. మరి సిరిసిల్లలో పెద్దల ఆది శ్రీనివాస్ గారు ఇంకా ఇతర